గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పేదలందరికీ సొంత ఇల్లు కట్టించాలనే లక్ష్యంతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అద్భుతమైన సౌకర్యాలతో టిట్కో హౌసింగ్ కాలనీ నిర్మించింది. ఈ నిర్మాణాలు జగ్గు శాస్త్రుల పేట వద్ద చేపట్టబడ్డాయి. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. చాలా మంది లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డబ్బులు కూడా వసూలు చేసింది. కానీ ఈ ఇళ్లను కొన్ని సంవత్సరాల పాటు నిరుపయోగంగా వదిలేశారు. నిర్మాణ పనులు దాదాపు 80% పూర్తయ్యాయి. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే ఇళ్లను అప్పగించాలని అసెంబ్లీ వేదికగా సంబంధిత మంత్రిని కోరారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేదింటి పేదవాడికి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉండాలి, పేదవాడు కూడా మంచి ఇళ్లలో ఉండాలని ఆలోచన విధానంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 5,10,000 మందికి ఇల్లు మంజూరు చేశాం అధ్యక్ష టిట్కోలో. అందులో క్రమంగానే నా నియోజకవర్గంలో కూడా అధ్యక్ష జగ్గు శాస్త్రులపేట అనే దగ్గర 528, అలానే ఇంకొక ప్లేస్లో 430 వరకు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి ఒక 4-5 పాయింట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి, కాంట్రాక్టర్స్కి అంటే నేను తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందాక మన